అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హరి రాయలసీమ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో 2024లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం జన్మభూమి 2.0 అని చెప్పేసి కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది. అంటే కనుక ఈ జన్మభూమి కార్యక్రమం వచ్చేసి ఇప్పుడు ఉండేది కాదు. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే జన్మభూమి మా ఊరు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. కాకపోతే కనుక ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే కనుక జన్మభూమి 2.0 అని చెప్పేసి కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే కనుక ఈ జన్మభూమి కార్యక్రమంలో ఏ సమస్యలు పరిష్కార మార్గం దొరుకుతుంది, ఎటువంటి సంక్షేమ పథకాలు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కనుక ఇప్పుడంటే కనుక సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి, గతంలో సచివాలయ వ్యవస్థ లేదు కాబట్టి గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ జన్మభూమి కార్యక్రమం అయితే కనుక చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రతి ఒక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారి ఈ జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటాడు. ఎటువంటి సమస్యలు ఉన్నా వీటిలో పరిష్కార మార్గం అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అయితే కనుక మనం ఎటువంటి సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందంటే కనుక ఎవరైనా కొత్తగా పింఛన్ అప్లై చేసుకోవాలన్నా అప్లై చేసుకోవచ్చు. లేకుంటే కనుక గతంలో ఎలక్షన్ కోడ్ కంటే ముందు అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారులు లబ్ధిదారులకు వచ్చేసి ఈ పింఛన్కైతే అప్లై చేసుకొని ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి వీటిలో వెరిఫికేషన్ అయితే చేస్తారు. గతంలో ఎలక్షన్ కోడ్ కంటే ముందు అప్లై చేసుకున్నటువంటి పింఛన్దారులు ఈ జన్మభూమి కార్యక్రమంలో అయితే వెరిఫికేషన్ చేసి అప్రూవల్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలన్నా అప్లై చేసుకోవచ్చు. లేకుంటే కనుక ఇతర పింఛన్లకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావాలన్నా ఇందులో పరిష్కార మార్గం దొరుకుతుంది. అలాగనే వికలాంగుల పింఛన్ సవరణ సర్టిఫికేట్కి అయితే దొరకదు, అది క్యాంపుకి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. మిగతా ఒంటరి మహిళ కానివ్వండి, లేకుంటే కనుక డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, మీ ఇతర పింఛన్లకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావాలన్నా ఇందులో తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కొత్తగా ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే కనుక రేషన్ కార్డు కావాలన్నా రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఈ రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. తర్వాత వచ్చేసి రేషన్ కార్డు విషయంలో గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులన్నీ తొలగించి అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో మనకు రేషన్ కార్డులో కూడా కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా 2014లో పెండింగ్ బకాయిలు కూడా ఇందులో తీసుకురావడం జరుగుతూ ఉంది. అంటే కనుక అక్కడ బిల్లులు మంజూరు కాని బిల్లులు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పటికి గ్రామాల్లో సర్వే అయితే చేయడం జరిగింది, ఎంత అమౌంట్ పెండింగ్ ఉంటాయి ఏం కదా అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు ఎన్ఆర్జీఎస్ కరుపని బిల్లులు కూడా పెండింగ్ బకాయిలు కూడా ఎంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇందులో పరిష్కార మార్గం దొరుకుతుంది. ఎవరికైనా అమౌంట్ పడిన వాళ్ళు కూడా ఇక్కడ అడగవచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఎన్ఆర్జీఎస్ కరుపని జాబ్ కార్డ్ అయితే కనుక అప్లై చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. లేకుంటే షిఫ్ట్ చేసుకోవాలంటే షిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి రైతుల విషయానికి వచ్చేసరికి ఈ ఖరీఫ్ సీజన్లో 2024 ఖరీఫ్ సీజన్లో ఎవరైనా పంట వేసిన వాళ్ళు ఉంటే కనుక పంట నమోదు చేయించుకోవచ్చు. అంటే పంట నమోదు మనకు ఈ సెప్టెంబర్ నెల 30 తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి పంట నమోదు చేయించుకున్న తర్వాత ఉచిత బీమా పథకం కూడా అప్లై చేసుకోవచ్చు పంట నష్టం జరిగితే కనుక. తర్వాత వచ్చేసి ఇతర సంక్షేమ పథకాలు ఏ సంక్షేమ పథకాలు కానివ్వండి ఇందులో మనకు పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది. 2 వచ్చేసి గ్రామంలో వచ్చేసి పరిశుద్ధ కార్యక్రమాలు కానివ్వండి, లేకుంటే మంచినీటి కుళాయిలు కానివ్వండి, ఇతర ఏ సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకుంటే కనుక గ్రామ సమస్యలు కానివ్వండి ఈ జన్మభూమి 2.0 అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనకు జన్మభూమి కార్యక్రమంలో వచ్చినటువంటి అప్డేటు. 2 వచ్చేసి ఇంకొకటి నేను ఈ వీడియో ద్వారా స్పెషల్గా వీడియో తీయలేను కాబట్టి ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. మనకు 2024లో మేనిఫెస్టోలో 2024 తెలుగుదేశం మేనిఫెస్టోలో మనకు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఒక పథకం ఆడబిడ్డ నిధి పథకం గురించి ఒకటి చెప్పాలనుకున్నాను. కాకపోతే మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా నేను స్పెషల్గా ఆ వీడియో తీయలేను కాబట్టి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అర్హత ప్రమాణాలు వచ్చేసి దాంట్లో మాన్యువల్గా ఉన్నాయి. అంటే కనుక మనకు వచ్చేసి జెన్యూన్గా ఉన్నాయి. ఇతర సర్టిఫికేట్ల ప్రకారంగా కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మీకు ఐడియా ఉంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇలా కామన్గా ఉంటాయి. కాకపోతే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చేసి పాన్ కార్డు అయితే కొత్తగా మెన్షన్ చేసినాడు. నేను గవర్నమెంట్ వెబ్సైట్లో చూసినాను, కొత్తగా వెబ్సైట్ చేసినాడు. ఈ ఆడబిడ్డ నిధికి ఈ పాన్ కార్డుకు సంబంధం ఏంటి అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఫేకా రియల్ అని చెప్పేసి నేను రియల్ అయితే కనుక ఖచ్చితంగా వీడియో తీస్తాను. మనకు ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి నేను వీడియో అయితే తీయలేదు. ఆడబిడ్డ నిధి కింద ఈ పథకానికి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోబడి కలిగి ఉండాలి. ప్రతి ఒక్క మహిళకు 1500 ఇవ్వడం జరుగుతూ ఉంది.
కాకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి మనకు పాన్ కార్డ్ అడిగినాడు. ఈ పాన్ కార్డు ఎందుకు అడిగినాడే నాకు ఐడియా లేదు. నేను క్లారిటీగా వచ్చిన తర్వాత వీడియో తీయడం జరుగుతూ ఉంది. ఓకేనా. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే కనుక స్పెషల్గా తీయొచ్చు, కాకపోతే మనకు అది వీడియో లెంత్లో రాదు కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్గా మనకు జన్మభూమి 2.0 అయితే కొత్త అప్డేట్ తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ఏ సమస్యలు ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.